బాగా ఆకలిస్తుందా? 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ ట్రై చేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా అటుకుల్ని తీసుకుని వాటర్తో 2 టైమ్స్ వాష్ చేయాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. 5 మినిట్స్ తర్వాత అటుకులు వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా వస్తాయి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు వేయించి ఆనియన్స్, మిర్చి, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ టొమాటో ముక్కలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. యూట్యూబ్ చూసి చాలా రెసిపీస్ ట్రై చేస్తాం, కానీ అవి ఎలా వస్తాయా ఏంటా అనుకుంటాం కదా. ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. క్విక్ అండ్ ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్సో.